కళింగ కోమట్లు ఉద్యమం చేసినందునే బీసీలో కలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు బోయిన గోవిందరాజులు. కళింగ కోమట్లు గతంలో భారీగా ఉద్యమం చేసినందునే మనల్ని బీసీడీలో కలిపారు. గతంలో చాలామంది ప్రయత్నించినప్పటికీ అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే సాధ్యమైందని, అది కూడా కింజరపు కుటుంబం ప్రయత్నాల వలనే మనకి పీసీడీ దక్కిందని ఆయన తెలిపారు. తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారని, అది నా సేవలకు గుర్తింపుగా వచ్చిందన్నారు. అయితే మనం మరింత శ్రమించి ప్రయత్నించి చట్టసభలలో స్థానం సంపాదించాలని ఆయన కోరారు. ఆదివారం ఆయన వీరఘట్టంలో జరిగిన వనభోజన మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వీరఘట్టం సంఘం నాయకులు గోవిందరాజులు గారిని, డైరెక్టర్లు తూముల రమేష్, సుంకర సాయి రమేష్లను కూడా సన్మానించారు. ఈ సందర్భంలో మాట్లాడిన గోవిందరాజులు పలు విషయాలు వివరించారు. అదే రోజు సాయంకాలం శ్రీకాకుళంలో గల కళింగ వైశ్య కళ్యాణ మండపంలో నగర కమిటీ అధ్యక్షులు కోరాడ హరిగోపాల ఆధ్వర్యంలో కూడా సన్మానం జరిగింది. స్థానిక ప్రముఖులతో పాటు హెచ్చర్ల సంఘం నుండి కూడా పలువురు నాయకులు పాల్గొని గోవిందరాజులను, పోరాట హరిగోపాల్ను సన్మానించారు. వీరఘట్టం కార్యక్రమంలో చిన్నారులు చేసిన డాన్సులు మహిళలను ఆకట్టుకున్నాయి. బట్టి వెనక తిరిగిల్నే తోలిస్తుంటే చూరు తెస్తుంటే చక్కెర లెక్కని మాటలుంటుంటే మారేని తీరు పెరిగేని నోరు మందు గలవాటైతేనే ర్యాలీ చేస్తే అన్ని పార్టీలు కూడా ఏమిటి ఈ కోమటల తాలూకా పట్టుదల బీసీ కోసం అని చెప్పి ఎవరు అధికారంలోకి వచ్చినా మనకు బీసీ చేయాలన్న నిర్ణయాలకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం అధికారానికి 2014లో వచ్చిన తర్వాత కింజరాపు కుటుంబం కోమటి జాతి అని అంటేనే అభిమానం పెంచుకున్నటువంటి కింజరాపు కుటుంబం నెత్తి మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని అన్ని పార్టీల వారు కూడా ఇద్దామని ప్రయత్నం చేసినా ఇవ్వలేకపోయినప్పటికీ అనేక కారణాలు ఉంటాయి. ఇవ్వలేకపోయినప్పటికీ ఆ కింజరాపు వాళ్ళు చెంకలో ఫైల్ పెట్టుకొని తిరిగి మనకి ఇచ్చిన మాట ప్రకారంగా 100 రోజుల్లో ప్రభుత్వం అధికారంకి వస్తే మీకు బీసీ చేస్తామన్న మాటకి కట్టుబడి బీసీ మనకు చేశారు. ఈరోజు మనలో పేద వర్గాలందరూ కూడా నా ఫలాలు అనుభవిస్తున్నారు. మనలో చదువుకున్న పిల్లలు కొందరికి డాక్టర్ సీట్లు వస్తున్నాయి ఈ బీసీ ఉండడం వలన, కొందరికి ఇంజనీర్ సీట్లు వస్తున్నాయి, కొందరికి ఫీజు రాయితీలు వస్తున్నాయి, వ్యాపారస్తులకి రుణాలు వస్తున్నాయి, చిన్న తరహా వ్యాపారస్తులకి. ఆ విధంగా మనము ఈరోజు బీసీ సాధించుకొని మనం ముందుకు నడుస్తుంటే అదే కుటుంబానికి అదే వంశానికి చెందిన కింజరాపు రాఘమోహన్ నాయుడు గారు ఎంపీగా శ్రీకాకుళం గెలిచి కేంద్రంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఆయన ఉంటూ ఆయన ఆ 2015లోనే మా నాన్న చేసినటువంటి ఘనకార్యానికి, మా చిన్నాన్న చేసిన ఘనకార్యానికి నేను కూడా ముగ్ధున్నయ్యి నేను కూడా మీ కులం వెనకతలే ఉంటానని అనిపించుకొని మన కులం బలం వల్లనే ఆయన శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవడానికి మంచి అవకాశం ఆ రోజున వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పట్టుదల మీద ఈవేళ కేంద్ర ప్రభుత్వంలో మన ఫైలు కమిషన్తో రికమెండేషన్ చేయించి పార్లమెంట్లో మన అతి సామాన్యులైన వేదిక పైన 4-5 కూడాను ఢిల్లీలో పార్లమెంట్ హాల్లో మీటింగ్లో మంత్రులతో అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తే పార్లమెంట్ సభ్యుడైనడే అందులో ఢిల్లీ మీటింగుల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది తప్పించి మనలాంటి సామాన్యులుగా అవకాశం ఉండదు. అటువంటిది ఆ పార్లమెంట్ హాల్లో ఒక సమావేశంలో అధికారులు అనధికారుల మధ్యన మమ్మల్ని అందరినీ కూర్చుండబెట్టి గౌరవించి మన ఫైల్ని కమిషన్ శాంక్షన్ చేయించి కమిషన్ రికమెండేషన్ చేసి ఈవేళ మంత్రివర్గం దగ్గర